జ్యోతి అయితే జైలుకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇక జీవనని వాళ్ళ అత్తయ్య గారి చేతిలో జీవన చేతులు పెట్టి, అత్తయ్య గారు ఇక మీద జీవనకి మీరు నాన్నమ్మే కాదు అమ్మ కూడన్నా, మీరే జీవనాన్ని చూసుకోవాలి అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఇక జ్యోతి జైలుకు వెళ్తుందని తెలిసి హైమ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక జ్యోతి వెళ్ళిపోవడానికి సిద్ధమైతే ఇంతలో అక్కడ కుట్టి వచ్చి, జ్యోతమ్మ నువ్వు జైలుకు పోవడానికి వీల్లేదు జ్యోతమ్మ, నువ్వు జైలుకు పోతే నేను అస్సలు ఉండలేను జ్యోతమ్మ, ప్లీజ్ జ్యోతమ్మ నా మాట విను, నువ్వు వెళ్ళకు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. కుట్టి నువ్వేం కంగారు పడకు, నాకు పడవలసిన శిక్ష నాకు పడుతుంది, నువ్వు పెళ్ళి బాగా చేసుకో, నా గురించి నువ్వు అసలు ఆలోచించకు పద్మమ్మ, కుట్టి బాధ్యత మన ఇద్దరిది అని చెప్పాను కదా, ఆ మాట నుండి నేను తప్పుకుంటున్నాను. కుట్టి బాధ్యత ఇప్పుడు నీది మాత్రమే, నేను ఆ మాట తప్పినందుకు నన్ను క్షమించి పద్మమ్మ, ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి జ్యోతి అయితే వాళ్ళందరికీ చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధమైపోతుంది. ఇక జ్యోతి అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక హైమావతి కుట్టి అయితే ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. జీవన మాత్రం ఏం చేయలేక అలా మౌనంగా నిలబడి ఉండిపోతుంది. ఇక కుట్టి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. జ్యోతి అయితే కారు ఎక్కుతూ మళ్ళీ వెనక్కి తిరిగి తన ఇంటిని, తన కుటుంబాన్ని కూడా అందరినీ కూడా చూసుకుంటుంది. వాళ్ళందరినీ చూసుకుని జ్యోతి కూడా చాలా బాధపడుతూ నాకు ఈ శిక్ష అనుభవించాలని రాసిపెట్టి ఉంది, అందుకే ఈ శిక్ష నేను అనుభవించి తీరాల్సిందే అని చెప్పి జ్యోతి అయితే వాళ్ళ ఇంటి వైపు చూస్తూ చాలా బాధపడుతుంది. అలా తనైతే కారులో అక్కడి నుండి అయితే వెళ్ళిపోగానే అక్కడ ఉన్న కుట్టి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదు, జ్యోతమ్మ తప్పు చేయకుండా తను శిక్షను అనుభవించడానికి నేను అస్సలు అంగీకరించలేను అని చెప్పి కుట్టి అయితే ఏడుస్తూ ఉంటుంది. కానీ జ్యోతి మాత్రం ఏం చేస్తాం, ఈ తప్పు నా కూతురు చేసినా సరే, నా కూతురు కోసమైనా సరే నేను శిక్షను అనుభవించాలని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉంటుంది. అలా సూర్య అయితే జ్యోతిని తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక సూర్య కూడా జ్యోతిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం చాలా బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.